ఈరోజు మనం సిలువలో ఎంతో బాధాప్రాప్త హృదయముతో క్రీస్తు ప్రభు పలికిన ఆఖరి 7 మాటల గురించి లోతుగా ధ్యానించుకుందాం. My God, why have you forsaken me? నా దేవా, నా దేవా, నీవు నన్నేలా చేయి విడిచితివి అని క్రీస్తు ప్రభు ఎంతో ఆవేదనగా సిలువపై నుండి పలికినటువంటి ఆఖరి ఆ 7 మాటలను అక్కడ చేరిన ప్రజలందరూ వింటూ ఉన్నారు. మీరు నిజంగా దేవుని కుమారుడైతే సిలువ నుండి దిగిరండి అని పరిసయ్యులు హేళనగా అరుస్తూ ఉన్నారు. అది చూసి రోమా సైనికులు నవ్వుతూ ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభు మాత్రం మౌనంగా ఉండిపోయారు. ఎంతో బాధ, ఆవేదనతో నిండిన ఆ పరిస్థితుల్లో కూడా చరిత్రలో నిలిచిపోయే 7 మాటలను క్రీస్తు ప్రభు మాట్లాడారు. ఆ 7 మాటలు అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ కూడా ప్రపంచంలో గొప్ప ప్రసంగాలుగానే మిగిలిపోయాయి. అయితే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట గురించి ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం ప్రకారం మనం చూస్తే, తండ్రి, వీరు చేయనదేమియో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని క్రీస్తు ప్రభు సిలువలో మొట్టమొదటి మాటగా మాట్లాడుతూ ఉన్నారు. అలా క్రీస్తు ప్రభు తండ్రిని వారిని క్షమించమని ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి కోపం, ద్వేషం, చంపేయాలి అనే కఠినమైన క్రూరత్వం. అటువంటి పరిస్థితిలో కూడా ప్రాణం పోతున్నా కూడా తనను చంపాలి అనుకునే వారి కొరకు క్షమించమని తండ్రిని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ క్షమించే మాటలు, క్షమించే హృదయాన్ని చూసి అక్కడ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఎవరు ఇటువంటి మాటలను అస్సలు ఊహించుకోలేదు. క్రీస్తు ప్రభు సృష్టికర్త మరియు మొత్తం విశ్వం పైన, తనను సిలువ వేస్తున్న ప్రజలపైన, యూదా నాయకులపైన, రోమా సైనికులపైన, తనపై ఉమ్ము వేసిన ప్రజలపైన పూర్తి అధికారం ఉంది. వారిని శిక్షించి ఖండించే అధికారం కూడా క్రీస్తు ప్రభు చేతుల్లో ఉంది. అయినప్పటికీ క్రీస్తు ప్రభు క్షమాగుణాన్నే ఎంచుకున్నారు. వారు చెడు చేశారు అని క్రీస్తు ప్రభు కూడా వారికి చెడు చేసి ప్రతిఫలాన్ని ఇవ్వలేదు. క్రీస్తు ప్రభు తనని అవమానించిన వారిని చూసినప్పుడు వారిని శత్రువుల్లాగా భావించలేదు. వారిలో లోతైన గాయాలను చూశారు. క్రీస్తు ప్రభు ఆ నిప్పుతోనే భారమైన వారి హృదయాలను చూశారు. సాతాను ఆ ప్రజలను ఎలా బంధించిందో ఆయన చూశారు. క్రీస్తు ప్రభు ఇచ్చే ఆ స్వేచ్ఛ, స్వతంత్రంలోనికి వారిని అడుగు పెట్టకుండా సాతాను ఎలా అడ్డగిస్తుందో ఆయన చూశారు. ఆయనను అవమానించిన వారి పట్ల దేవుని ప్రేమను బహిర్గతం చేశారు. వారి కోసం తండ్రి ముందు కన్నీటితో క్షమాపణ కోరుతూ ఉన్నారు. అలా వారిని క్షమిస్తూ క్రీస్తు ప్రభు అనుభవించిన బాధలన్నిటినీ ఆయన సంతోషంగా మర్చిపోతూ ఉన్నారు. శత్రువులను క్షమించడం క్రీస్తు ప్రభు యొక్క బలహీనత కాదు, అది లోతైన ఆధ్యాత్మిక బలం. శత్రువులను క్షమించడం అంటే ఎంతో ఓర్పు, సహనము, ఎంతో ధైర్యం కావాలి. మరియు క్రీస్తు ప్రభు మనకిచ్చే నిత్య జీవితానికి ఆ క్షమాపణే ఒక మార్గం అయ్యింది. తన క్షమా గుణము ద్వారా క్రీస్తు ప్రభు ఇతరులను ఎలా క్షమించాలి అనేది మనకి తెలియచేస్తూ, నేర్పిస్తూ ఉన్నారు. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 39-41 వచనాల ప్రకారం మనం చూస్తే, ఎవరైనా మిమ్మల్ని కుడి చెంప పైన కొడితే వారికి మరో చెంప కూడా చూపించండి. మరియు ఎవరైనా మీపైన దావా వేసి మీ చొక్కాను తీసుకోవాలి అనుకుంటే మీ కోటును కూడా ఇవ్వండి అని మత్తయ్య గారు తెలియచేస్తూ ఉన్నారు. క్షమించడానికి నిరాకరించేవారు ఆధ్యాత్మికంగా మరియు శారీరకంగా అనారోగ్యానికి గురవుతారు అని క్రీస్తు ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు. క్షమించలేని వారి యొక్క ఆత్మలకు శాంతి ఉండదు అని కూడా క్రీస్తు ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. చెడు అనేది బయట నుండి రాదు, అది మన హృదయాల నుండే పుడుతుంది. చెడు మన ఆలోచనల నుండే పుడుతుంది. మన అందరము తప్పు చేసిన వాళ్ళమే. మన హృదయాల నుండే చెడు ఆలోచనలు వస్తాయి. లైంగిక ఆలోచనలు, అనైతిక ఆలోచనలు, దొంగతనము, హత్య, వ్యభిచారము, ఇలాంటి ఆలోచనలన్నీ మన హృదయాల నుండే వచ్చి ఆ వ్యక్తిని అపవిత్రం చేస్తాయి. చెడు అనేది మానవుల్లో అంతర్లీనంగా ఉంటుంది. చెడు మన చుట్టూ ఉండదు, అది మన హృదయాల్లో నుండే పుడుతుంది.
కాబట్టి క్షమాపణ మాత్రమే ఆ చెడును పవిత్రంగా మార్చడానికి సమయాన్ని, స్థలాన్ని ఇస్తుంది. అందుకే షరతులు లేని క్షమాపణ ప్రతి ఒక్కరికి అవసరము అని క్రీస్తు ప్రభు శిలువపై ఉండి ఆఖరి మాటగా అక్కడ ఉన్న వారిని క్షమిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభుని చంపాలి అనుకునే వారిని గొప్ప మనస్సుతో ఆయన క్షమిస్తూ ఉన్నారు. మనల్ని బాధ పెట్టే వారిని కూడా మనం ఎప్పుడూ క్షమిస్తూనే ఉండాలి. ఎందుకంటే దేవుని నుండి మనం పొందినటువంటి ఆ క్షమాపణ ఎప్పుడూ ఇతరులకు పంచుతూ ఉండాలి. అదే మనకి గొప్ప దీవెనగా మారుతుంది. దేవుడు మనల్ని క్షమించకపోతే మన జీవితంలో పరివర్తన చెందడానికి మనకి అవకాశమే ఉండేది కాదు. మత్తయి సువార్తలో చెప్పినట్లుగా మీరు ఇతరులను క్షమించినట్లయితే వారు మీకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు మీ పరలోకపు తండ్రి కూడా మిమ్మల్ని క్షమిస్తాడు. కానీ మీరు ఇతరుల పాపాలను క్షమించకపోతే మీ తండ్రి మీ పాపాలను క్షమించడు అని మత్తయి గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇతరులను క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. అదే ఈ రోజు మనకి క్రీస్తు ప్రభు శిలువలో ఉండి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియజేసే గొప్ప సందేశము. ప్రతి ఒక్కరికి క్షమాగుణము ఉండాలి అని క్రీస్తు ప్రభు మొదటి మాటగా తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు శిలువలో చూపించినటువంటి ఆ క్షమాగుణమే మనందరము నిత్య జీవితంలోకి ప్రవేశించడానికి మార్గం సులువు అయింది. కాబట్టి క్రీస్తు ప్రభు చూపించినటువంటి ఆ మంచి క్షమాగుణాన్ని ఈ తపస్కాలంలో మనందరము అలవాటు చేసుకోవాలి. ఇప్పుడే కాదు, ఇప్పటికీ ఎప్పటికీ ప్రతి ఒక్క రోజు కూడా మన నిత్య జీవితంలో క్రీస్తు ప్రభు చూపించినటువంటి ఈ క్షమాగుణాన్ని మనందరము కలిగి ఉండాలి. అదే క్రైస్తవులకి ఉండే గొప్ప సుగుణము. కాబట్టి మనందరం కూడా క్రీస్తు ప్రభు చూపించినటువంటి ఆ క్షమాగుణాన్ని ఒక వజ్రంలా ధరిద్దాము. ఒక వజ్రంలా ధరించి మన ఎడల తప్పు చేసిన వారిని మనం నిండు మనసుతో మన్నిస్తూ ముందుకు వెళదాము.